వీటిలో మనం మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పండగ వచ్చిందంటే చాలు ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు దర్శనమిస్తుంటాయి. ఇక న్యూ ఇయర్ వేళ నువ్వా నేనా అనే విధంగా రాజకీయ పార్టీలు పోటీ పడి మరీ ఫ్లెక్సీలు పెట్టడం చూడొచ్చు. అయితే ఒకవైపు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పట్టణాన్ని పసుపుమయం చేస్తూ ఫ్లెక్సీలతో సందడి చేస్తుంటే వైసీపీ నేతలు ఒక్కటంటే ఒక్క ఫ్లెక్సీ కూడా కట్టకపోవడం హాస్యాస్పదంగా మారింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో చోటు చేసుకుంది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఎర్రగొండపాలెంలో ఫ్లెక్సీల సందడి నెలకొంది. ఎలక్షన్స్ దగ్గర పడుతున్న క్రమంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు తరపున ప్రచారాన్ని హోరెత్తిస్తూ పట్టణ వ్యాప్తంగా బ్యానర్లు కట్టారు. అయితే అధికార వైసీపీ వారు మాత్రం ఒక్క ఫ్లెక్సీ కూడా కట్టలేదు. కాగా ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి ఆదిమూలపు సురేష్కు కొండేపి టికెట్ కేటాయించగా అధిష్టానం ఆయన స్థానంలో ఎర్రగొండపాలెంకి ఇన్ఛార్జిగా ఇంకా ఎవరిని నియమించలేదు. దీంతో ఎవరు ఫోటో పెట్టాలో తెలియక వైసీపీ నాయకులు తెల్లమొహం వేసినట్లు తెలుగుదేశం పార్టీ శ్రేణులు హాస్యం చేస్తున్నాయి. అయితే గతంలో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా నిలబడి ఓడిపోయిన బుధాల అజితారావు ఫ్లెక్సీలు కూడా తాజాగా వెలుగు చూడడం గమనార్హం. ఇక ఈ ఫ్లెక్సీల సందడికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు ఒంగోలు నుంచి మా రిపోర్టర్ జయరాం సిద్ధంగా ఉన్నారు. జయరాం, చెప్పండి, మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? నాగరాజ్, సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల సందడి అయితే మొదలని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నూతన సంవత్సరం ఇటు కూడుకొని రేపు మొత్తం కూడా అయితే ఆయా సెగ్మెంట్లలో మొత్తం ఇటు రాజకీయ పార్టీ నేతలు అయితే ఈ ఫ్లెక్స్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ సందర్భంలోనే ఈ రోజు ఎర్రగొండపాలెంలో టీడీపీ నేతకు సంబంధించినటువంటి ఎరిక్షన్ బాబు మొత్తం కూడా ఎర్రగొండపాలెం టౌన్ మొత్తం అయితే ఒక ఫ్లెక్సీలు అయితే నింపబడింది. అయితే ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి మంత్రి ఆదిమూలపు సురేష్ ను ఇటీవలే చేర్పుల మార్పుగా కొండేపికి అయితే ఆయనను బదిలీ చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు అయితే ఎర్రగొండపాలెంకి ఇటు వైసీపీ ఇన్ఛార్జిగా అయితే ఎవరి పేరు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో కూడా అయితే ఇక్కడ ఎర్రగొండపాలెంలో ఇటు వైసీపీకి ఎవరు నియమిస్తారు ఏంటనేది ఒక కన్ఫ్యూజన్ వాతావరణం అయితే ఇటు వైసీపీ కేడర్ లో ఉంది. ఇంకా ఈ ఫ్లెక్సీలు అయితే ఇటు వైసీపీ నుంచి కూడా ఏ ఫ్లెక్సీ కూడా అయితే అక్కడ పెట్టలేదు. ఈ నేపథ్యంలో కూడా ఈ వైసీపీలో ఒక కన్ఫ్యూజన్ నెలకొంది. ఇప్పటికే తాడిపత్రి చంద్రశేఖర్ పేరు అయితే అక్కడ ఇన్ఛార్జ్ నియమిస్తారనేది కూడా అయితే ఒక సమాచారం అవుతుంది. అయితే ఇటు వైసీపీ క్యాడర్ ఎటువంటివి అక్కడ ఫ్లెక్సీలు ఇటు ఏర్పాటు చేయడంతో ఇటు వైసీపీ మొత్తం కూడా క్యాడర్ మొత్తం అయితే ఒక కన్ఫ్యూజన్ నెలకొంది. రైట్, థ్యాంక్ యూ జయరాం అప్డేట్స్ అందించినందుకు.